చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. 2019-2024 మధ్యలో ప్రపంచం కూడా విస్తుపోయేలాగా లిక్కర్ స్కామ్ చేసిన జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా తన వక్రాక్షలో నీచపు రాతలు ఎలా రాపిస్తున్నాడో చూస్తున్నాం. బాబు బేతాళ కథలంటూ ఆర్టికల్స్ రాపిస్తూ బాలాజీ గోవిందప్ప సొద్దుపోస 1వ తరగతి చదువుకునే పసిపిల్లవాడు అతని చేత బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని చెప్పి నీచపు రాతలు రాస్తున్నారు. ఆ లిక్కర్ స్కామ్ను చూసి ప్రపంచం విస్తుపోవటం, దాన్ని తేల్చడానికి అష్ట కష్టాలు పడుతున్న సిట్ని చూస్తున్నాం. ఈడీ రంగప్రవేశం చేసింది. ఈ సమయంలో కూడా వాళ్ళు బొంకుతూ విష ప్రచారం, విషపరాతలని విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు ఉన్నారు. వారిని అడిగి ఆ బొంకుడు వెనక ఉన్న కారణాలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. లిక్కర్ స్కామ్లు అడ్డగోలుగా దోసుకుని కూడా ఇంకా బొంకుతూ చేసిన ప్రచారాలను ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు మామూలుగానే 150 కోట్ల రూపాయల కుంభకోణం అని చెప్పని ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, ఆ శాఖ మంత్రి గారిని, మరి విజయసాయిరెడ్డి గారి అల్లుడు గారు అన్నయ్య శరత్ చంద్రారెడ్డిని, మరి రాఘవరెడ్డిని, కల్వకుంట్ల కవిత గారిని, ఇంతమందిని అదుపులో తీసుకొని విచారించారు. ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి పదవిలో ఉండగా కేజ్రీవాల్ గారిని ఆయన్ని జైల్లో పెట్టారు, కారాగారంలో పెట్టారు. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు సంవత్సరం పైన కారాగారంలోనే ఉండటం కూడా జరిగింది. కానీ ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది దానికి ఇక్కడ 40-50 వేల కోట్ల రూపాయల పైన కనపడతా ఉంది. 40-50 వేలు అంటే లెక్కల్లో 3,000 కోట్ల రూపాయలు చూపిస్తున్న ఇళ్ళు, అది పూర్తి స్థాయిలో వచ్చేతలకి 40-50 వేల కోట్ల రూపాయల పైన కనపడతా ఉంది. లోతుగా వెళ్తే చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. వీకాట్ సంస్థకి గోవిందప్ప ఓ డైరెక్టర్గా ఉన్నాడు. వాళ్ళు సాక్షి దినపత్రిక కావచ్చు, భారతీయ సిమెంట్ కావచ్చు, వీటిలో ప్రధాన వాటాలని వాళ్ళే కొనుగోలు చేశారు, ముఖ్యంగా భారతీయ సిమెంట్కి సంబంధించి. అందువల్ల అతను ఇక్కడ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి మనిషి అని చెప్పని దాంట్లో మామూలుగా ఏదైతే అభియోగం మోపారో దాంట్లో తప్పుడు వ్రాతలు రాశారు అని చెప్పి అన్నారు. మీకే మంచిది కదా, తప్పుడు రాతలు రాస్తే మీకైతే మంచిదే కదా. ఎందుకంటే ఈ తప్పుడు రాతలని చెప్పని రేపొద్దున న్యాయస్థానంలో నిరూపించుకోలేరు కదా, అది మీకే మంచిదైతే కదా. ఈరోజు బాలాజీ గోవిందప్ప కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే మిథున్ రెడ్డి కావచ్చు, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, లేకపోతే సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా చాణక్య కావచ్చు, వీళ్ళందరూ విషయాలు ఒక్కోటి బయట పెడతా ఉంటే నిన్నేం రాయించారు, వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ మనుషులు, చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పమంటే చెబుతున్నారా అని అంటున్నారు. ఈ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మనిషి అన్న సంగతి తెలిసి కూడా మీరు ఐటీ సలహాదారులుగా అన్ని సంవత్సరాలు మీ ప్రభుత్వంలో నడుపుకుంటూ వెళ్ళారా? దీనికి మీ దగ్గర సమాధానం అనేది ఉందా? మరి వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ మనుషులైతే మీకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు దాకా ఎందుకున్నారు? ఇది కూడా ప్రశ్నించుకోవాలి. వీటన్నిటికంటే కూడా నిజంగానే వాళ్ళ అవివేకం ఏ విధంగా ఉంది అంటే, వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ మనుషులైతే వాళ్ళ మీద ఎందుకు అభియోగాలు పెడతారు, వాళ్ళని నేరం చేశారని చెప్పిన వాళ్ళని ఎందుకు అదుపులో తీసుకుంటారు, వాళ్ళని నేరస్తులుగా ఎలా ప్రపంచానికి పరిచయం చేస్తారు? కనీసం ఈ అవగాహన అన్నా ఉండాలి కదా. ఇప్పుడు బాలాజీ గోవిందప్ప గారిని తీసుకొచ్చి విచారిస్తూ ఉన్నారు. విచారణ సందర్భంగా ఈరోజు 20వ తారీఖు దాకా ఆయనకి రిమాండ్ విధించడం కూడా జరిగింది. ఎలాంటి ఆధారాలు లేకుండా చేస్తారా అవి? సరే, ఒకవేళ చేశారు అనుకుందాం. మీ దగ్గర దానికి సంబంధించినవన్నీ ఉంటే రేపు పొద్దున బయటకు వచ్చిన తర్వాత అప్పుడైనా సరే ఈ ప్రభుత్వాన్ని మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే అచ్చెన్నాయుడు గారు కావచ్చు, మరి అశోక్ గజపతిరాజు గారి విషయంలో కావచ్చు, లేదంటే కొల్లు రవీంద్ర గారి విషయంలో కావచ్చు, ధూళిపాడ నరేంద్ర కుమార్ గారి విషయంలో కావచ్చు, లేదంటే దేవినేని ఉమ్మ గారి విషయంలో కావచ్చు, అక్రమంగా నిర్బంధించి మీరు కారాగారంలో పెట్టించేసి నానా ఇబ్బందులు పెట్టినా కూడా వాళ్ళ మీద ఎలాంటి ఆధారాలు లేవని చెప్పని, అవినీతి మరకలు అంటలేదని చెప్పని స్వచ్ఛందంగా బయటకు వచ్చి కడిగిన ముత్యంలా ఉండి మీ ప్రభుత్వం ఇలా చేసింది అని చెప్పిన తర్వాత ప్రజలు నమ్మి మిమ్మల్ని ఓడించారు కదా. వీళ్ళు రేపొద్దున ఇదే ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం మీ మీద అక్రమంగా అట్లాంటి అభియోగాలు మోపి న్యాయస్థానాలకు తీసుకొని వచ్చేసి న్యాయస్థానంలో నిరూపించుకోలేక
తెల్ల ముఖాలు వేసుకొని మీరు నిర్దోషులని బయటికి విడుదల చేసిన రోజు, ఆ రోజు ఇదే ప్రభుత్వాన్ని ఇట్లానే విమర్శిస్తాం, ఈ ప్రభుత్వం చేసిన తప్పని చెప్పి కూడా మాట్లాడుతూ ఉంటాం. కళ్ళ ముందు నీ ఆధారాలు కనపడతా ఉంటే కేసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, లేకపోతే అతను నేను చెప్పినట్టు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ, అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, చాణక్య కావచ్చు, జరిగిన వాస్తవాలు ఒక్కోటి బయటపెడతా ఉన్నారు. వాసుదేవరెడ్డి కొన్ని విషయాలు చెప్పిన తర్వాత అంతకుముందు దాకా వీళ్ళ పేర్లు అనేది ఎవరికి తెలియదు, బయటకు వస్తూ ఉన్నాయి. మరి మిథున్ రెడ్డికి సంబంధించింది నీ ఖాతాలోకి నెల నెల ఇంత డబ్బులు ఎందుకు వచ్చినాయి, దీని వివరాలు ఏంటంటే నోరేళ్ళ పెట్టడం కూడా జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతున్న తర్వాత బాలాజీ గోవిందప్పకు సంబంధించి అన్ని వ్యవహారాలు అతనే చూశాడని, భారతిరెడ్డి గారికి సంబంధించిన అన్ని వ్యవహారాలు ఆడిటింగ్ అంతా ఇతనే చూసుకుంటున్నాడని ఈరోజు ప్రచారంలో ఉంది. కాదని చెప్పండి, మీ సంస్థకు అతనితో పని లేదు, అతను మా సంస్థలో పని చేయట్లేదని చెప్పని వివరాలు చూపించండి. మీ దగ్గర ఉంటేనే కదా ఈరోజు మీ మనిషిగా చిత్రీకరిస్తుంది. మీ దగ్గర లేనప్పుడు మీరు అన్నట్టు వీకార్డ్ సంస్థకు సంబంధించిన దాంట్లో పనిచేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి అదుపులో తీసుకుంటే అప్పుడు మీ పేరు పెడితే తప్పుడు నిర్ణయం అయింది. మీ దగ్గర ఉండంగా, మీ ఆధీనంలో ఉండంగా, మీ వ్యాపార కార్యక్రమాలు చూస్తుండగా, మీ ఆస్తిపాస్తుల వివరాలన్నీ చూసుకుంటా ఉన్నటువంటి వ్యక్తి మీ మనిషి కాకుండా బయట వాళ్ళు అవుతాడా? ఇవన్నీ కనుక కాదనుకోండి, న్యాయస్థానంలో నిరూపించినప్పుడు ప్రభుత్వమే చులకనవుద్ది కదా, ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తారు కదా. రేపు పొద్దున్న ఈ ప్రజలు చూశారా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడని చెప్పి మనం వాళ్ళని వ్యతిరేకించాం, వీళ్ళు అంతకంటే ఘోరంగా చేస్తున్నారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మాత్రం ముద్దు పెట్టుకుంటారా? కనీసం ఆలోచించుకోవాలి కదా. ఆ దినపత్రికలో అండి నాకు తెలిసినంత వరకు ఈ ప్రభుత్వం మీద విషపరాతలు రాయాలనే తలంపు తప్ప, నిజంగా పత్రిక చేతిలో ఉంటే ఈ ప్రభుత్వం తప్పులు చేస్తూ ఉంటే ఆ తప్పుల్ని ఎత్తి చూపి ఫలానా తప్పు ఫలానా చోట జరుగుతుంది, సరిదిద్దుకోవాలి, లేకపోతే ఫలానా అధికారి ఇలా చేస్తున్నారని చెప్పని ఈరోజు మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే మీరే కేసు పెట్టవచ్చు, మీరే న్యాయస్థానాలకు వెళ్ళొచ్చు, సాక్ష్యాధారాలు న్యాయస్థానాల ముందు పెట్టి శిక్షలు వేయించవచ్చు, అధికారులకు వేయించవచ్చు, పాలకులకి వేయించవచ్చు. మరి అవన్నీ కూడా మీ చేతిలో ఉన్నాయి కదా, మీరు ఎందుకు చేయట్లేదు? అది చేయండి, చేసి చూపించండి అని చెప్పని ఈరోజు వాళ్ళకి మనం అంటే మన సలహా ఇచ్చేంత వాళ్ళం కాదు, కానీ దీన్ని అర్థం చేసుకొని మీరు ఎందుకు ఆ ప్రభుత్వానికి సంబంధించింది, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిందే కాబట్టి మీ దినపత్రిక, మీ సాక్షి ప్రసార మాధ్యమం, మీరు మీ పార్టీలో ఈ అధికారం లేరు కాబట్టి మళ్ళీ మీ పార్టీ అధికారంలో రావాలనుకొని మీరు ప్రజల యొక్క అన్ని విషయాల్లో కూడా వాళ్ళ మంచిని కోరుకుంటూ ప్రభుత్వం వాళ్ళకి వ్యతిరేకంగా ఎలా చేస్తూ ఉంటే ప్రజల కోసం కనుక మీరు పోరాడితే నిస్సందేహంగా ప్రజలు కూడా మిమ్మల్ని ఆమోదిస్తారు, రేపు పొద్దున అధికారాన్ని కట్టబెడతారు. అలా కాకుండా ఇలాంటి విషపరాతలు రాస్తే మరి ప్రభుత్వం ఎందుకు మిమ్మల్ని చూచున్నట్టు వదులుతుందో అర్థం కావట్లేదు. కానీ ఇప్పటివరకు చాలాసార్లు ఇలాంటి తప్పుడు రాతలు రాశారు. అలాగే ఆయన కూడా తప్పుగా చిత్రీకరిస్తూ కొన్ని రోజులు ప్రచురించడం కూడా జరిగింది. కనీసం ఇప్పటికైనా మిగిలిన విషయాల్లో దూకుడుగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీ విషయాల్లో కూడా దూకుడు కనబించాలని, సరైన మార్గంలో పత్రికలకి సరైన మార్గనిర్దేశకత్వం కూడా చేయాలని చెప్పని మనం భావిద్దాం. చూడాలి ఏం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతిరెడ్డిల ప్రేమాన్ని లిక్కర్ స్కామ్లో బయటపడుతున్న వేళ సాక్షి చేత తప్పుడు రాతలు రాపిస్తూ దిగజారిపోతున్న ఆ రాతల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, లిక్కర్ స్కామ్లో ఆ జంట అరెస్ట్ కాక తప్పదంటూ విశ్లేషించిన అంకన్ వారి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.